బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో పట్టు సాధించేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు సిటీ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గాంధీ భవన్ లో సమావేశం జరుగుతుంది. సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులతో పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు గెలవని కాంగ్రెస్ సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటు స్థానాలు ఎలాగైనా గెలవాలన్న ధీమాతో ఉంది. ఇందుకోసం ప్రధానంగా చేరికలపై దృష్టి పెట్టడంతో పాటు ముస్లిం ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. అలాగే కీలక నేతలను పార్టీలోకి చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలు ఎలాగైనా గెలవాలన్న పట్టుతో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా చేస్తున్న ప్రయత్నాలేంటి? థ్యాంక్ యూ శాలిని. మరికొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సీరియస్ గా ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా కైవసం చేస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా హైదరాబాద్ ఏదైతే హైదరాబాద్ లో ఉన్న చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఖచ్చితంగా పట్టు సాధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఇటు ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, అదేవిధంగా ఇటు ముఖ్యమంత్రి అంటే పిసిసి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా ఆ విధంగా దృష్టి సారించారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటు చేరికలపై దృష్టి పెట్టడంతో పాటు ఖచ్చితంగా ఈ రెండు పార్లమెంట్ ఇటు సికింద్రాబాద్ కావచ్చు, హైదరాబాద్ పార్లమెంటు ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యం కూడా పెట్టుకున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు ముఖ్యమైన నాయకుల్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ముస్లిం ఓట్ బ్యాంకు తక్కువ నమోదైన నేపథ్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ లో ప్రధానంగా ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కావచ్చు, హైదరాబాద్ పార్లమెంట్ లో ముస్లిం బ్యాంక్ ఎక్కువ ఉంటున్న నేపథ్యంలో ఆ ఓట్ బ్యాంక్ ను ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కు అంటే క్యాచ్ చేసుకునే కూడా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ ఇన్ఛార్జి దీపాదాస మున్షి ఆధ్వర్యంలో పార్లమెంట్ లో ముస్లిం నాయకులతో ముఖ్యులతో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖచ్చితంగా హామీలో వారు వర్షం కురిపించిన నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈసారి రెండు పార్లమెంటు ఎన్నికల స్థానాలు కైవసం చేసుకోవాలని కూడా ఇటు పావులు కలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ భవన్ లో సమావేశం అయ్యారు. ఏదైతే హైదరాబాద్ కావచ్చు, ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ముఖ్య నేతలతో పొన్నం ప్రభాకర్ సమావేశం అయ్యారు. ఖచ్చితంగా పార్లమెంట్ లో గెలవాలనే ఉద్దేశంతో వారి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఏ విధంగా ముందుకెళ్లాలి హంశాలపై కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితి. మొత్తంగా ఏదైనా సరే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లో కాంగ్రెస్ వీక్ ఉన్న నేపథ్యంలో పట్టు సాధించాలనే ఉద్దేశంతో కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ రోజు గాంధీ భవన్ లో మాత్రం ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ముఖ్యులతో మాత్రం సమావేశం అయ్యారని చెప్పొచ్చు శాలిని. శ్రీనివాస్, అదే విధంగా ఇక కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కానీ అలాగే కార్పొరేటర్లు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అవుతారన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ఎవరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటికే ఏదైతే ఇటు రంగారెడ్డి కావచ్చు, మెదక్ జిల్లాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గత నెలలో కలవడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి ఏదైతే అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిందని చెప్తున్నప్పటికీ కూడా దాదాపుగా వారు ఏదైతే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ దాదాపుగా వీకెండ్ అని చెప్పొచ్చు. నాయకులంతా నైరాశ్యంలో ఉండడంతో పాటు దాదాపు అటు ఏదైతే బీఆర్ఎస్ లో ఉంటే మనుగడ సాధ్యమని భావించిన
నేతలు ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య నాయకులు నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. అదేవిధంగా త్వరలో కూడా చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకుంటూ తెలుస్తుంది. దాదాపుగా ఈ పార్లమెంట్ ఎన్నికల లోపే దాదాపు చేరబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే ఇప్పుడు హైదరాబాద్ సంబంధించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా సత్యమణి, అదేవిధంగా అంటే శ్రీమతి రామ్మోహన్ సత్యమణి శ్రీదేవితో పాటు డిప్యూటీ మేయర్, అదేవిధంగా కార్పొరేటర్లు కూడా పెద్ద మొత్తంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దాంతో పాటు కొంతమంది కూడా జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకోవడం తెలిసింది. దీంతో పాటు ఇటు ఎమ్మెల్యేలు కూడా త్వరలో పార్టీలో జాయిన్ కాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్, అదేవిధంగా సికింద్రాబాద్ పార్లమెంట్ లో గెలిపే లక్ష్యంగా కూడా కాంగ్రెస్ పనిచేస్తుందని చెప్పొచ్చు శాలిని. అయితే హైదరాబాద్ రంగారెడ్డిలో చూసినటువంటి పార్లమెంటు స్థానాలకి ఇప్పటివరకు ఎవరి పేర్లైనా వినిపించాయా? ఏదైతే ఇప్పుడు పార్లమెంట్ కి సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ కి సంబంధించి ఇప్పటికే ఏదైతే మాజీ మంత్రి ఏదైతే పట్నం మహేందర్ రెడ్డితో పాటు ఇటు ఏదైతే వికారాబాద్ జడ్పీ చైర్మన్, ఆయన సత్యమణి జడ్పీ చైర్మన్ పట్నం సింతా మహేందర్ రెడ్డి కూడా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా చేవెళ్ల పార్లమెంట్ స్థానం సింతా మహేందర్ రెడ్డికే దాదాపు ఖాయమన్నట్టు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రకటించిన నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వం కూడా ఖరారైందని కూడా తెలుస్తుంది. మరోవైపు హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఇప్పటికే అంటే ఖచ్చితంగా ఏదైతే బలంగా ఉన్న ఎంఐఎం పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు కూడా ఎంఐఎం పార్టీ గెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంబీటీ ఏదైతే ఎంఐఎం గతంలో ఎంఐఎం విడిపోయిన ఎంబీటీకి సంబంధించి ఎంబీటీ పార్టీని ఇటు పొత్తులో భాగంగా ఎంబీటీ పార్టీ తోటి పార్లమెంట్ స్థానాలను పోటీ చేయించేసి ఖచ్చితంగా ఏదైతే ఇండియా కూటమిలో భాగంగా గెలవాలని కూడా ఇటు కాంగ్రెస్ ఆలోచిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దీనిపై ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఖచ్చితంగా 2 పార్లమెంట్లు అయితే కాంగ్రెస్ గెలవాలని కూడా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.